ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురు. శ్రావణమాసం మరియు భాద్రపదాలతో ముడిపడినటువంటి ఒక మహత్తరమైనటువంటి మాసం సెప్టెంబర్ మాసం. అంటే ఈ సెప్టెంబర్ నెలలో ఉన్నటువంటి అనేకమైన శుభయోగాలని పొందడానికి, అలాగే మనకి కృష్ణాష్టమి పండుగలన్నీ అయిపోయిన తర్వాత మనకి దీపావళి పండుగను జరుపుకునేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యం. జాగ్రత్తగా జరుపుకోండి. అందరితో ప్రేమగా ఉండడం, జాగ్రత్తలు పాటించడం. ఏదో గణపతి మండపమే కదా, 2 పెగ్గులు వేద్దాం, పేకాట ఆడదాం, గంజాయి కొడదాం, ధూమపానం కొడదాం, దేవుడు ఏమనుకోడు, చెప్పులు వేసుకొని వెనుకవైపు వెళ్దాం. ఇవన్నీ కూడా మనం అధర్మమైనటువంటి పనులు చేస్తాం. కాబట్టి భగవంతుడు మనల్ని ఇంకొకళ్ళతో మనకి ఘర్షణ ఏర్పాటు చేసి నష్టాన్ని, సమాజ నాశనాన్ని కలిగిస్తాడు. ఏదో మండపం పెట్టేసాం చేసేద్దాం అని ఆదుర్తాపడుతూ ఆందోళన పడుతూ ఇలా మనం అనేక రకాల ఇబ్బందులు పడకూడదు. వినాయకుడిని పెట్టేటప్పుడు తీసేటప్పుడు జాగ్రత్త. అలాగే ఉట్లు కొట్టేటప్పుడు, ఆ ఉట్లు మనకి పరిగెడుతున్నప్పుడు, అంటే ఉట్టి కొట్టడానికి కృష్ణాష్టమి రోజున జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఈ విషయాలు గమనించుకోండి. సెప్టెంబర్ 2026 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి సెప్టెంబర్ 2026. స్వామి, ఎలాంటి ఫలితాలు ఉన్నాయి స్వామి? గత వారంలో పర్వాలేదు, బాగుందని చెప్పారు, సంతోషం. కొన్ని పనులు అయినాయి, ఉద్యోగం వచ్చింది, ఇల్లు కొనాలనుకుంటున్నాం. మరి శ్రావణ భాద్రపద మాసాలు కదా, ఏమైనా అవకాశం ఉంటుందా? ఏదన్నా మంచి విషయం చెప్పండి. అంటే మంచి విషయాలే చెప్తానండి, చెడ్డ విషయాలు చెప్పాలన్న ఉత్సుకత నాకెందుకు ఉంటుంది? మీ జాతకంలో శని రాహు కలుసున్నారు అనుకో, బాబు ఆ వారం కొంచెం డిప్లొమాటిక్ బాబు, ఇబ్బంది చెప్తాం. ఏ కుజుడో శుక్రుడు కలిసాడు అనుకో, బాబు 3 పెళ్ళాలు జాగ్రత్త, లవర్స్ వల్ల ఇబ్బంది అవుతుందని చెప్తాం. డబ్బు విషయంలో ధనాధిపతి శుక్రుడే. మీ జన్మజాతకంలో ధనాధిపతి, సహజ ధనాధిపతి శుక్రుడు ఇద్దరు బలంగా ఉన్నారా లేరా? పోనీ లాభాధిపతి శని బలంగా ఉన్నాడా లేదా? ఇది బలంగా ఉంటే డబ్బు వస్తుందని చెప్తాను నేను. సింపుల్. మీరు జాతకం చెప్పొచ్చు. జాతక విశ్లేషణ చేయడం వేరు, ఫలితాలు చెప్పడం వేరు. కర్కాటకంలో గురువు ఉంటే ఒక లాభం ఇస్తాడు, మకరంలో ఉంటే ఒక లాభాన్ని ఇస్తాడు, కన్యలో ఉంటే శుక్రుడు ఒక లాభాన్ని, మీనంలో ఉంటే ఒక లాభాన్ని ఇస్తాడు. ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒకసారి ఇబ్బంది కలిగిస్తాడు. నీచలో ఉన్న శుక్రుడు కొంతొకసారి మంచి కలిగిస్తాడు, యోగాన్ని కలిగిస్తాడు. మరి అలా ఎందుకంటే కుంభలగ్నం అనుకో, పంచమాధిపతి యోగకారకుడు అవుతాడు. అద్భుతమైన మీకు నీచలో ఉన్న శుభయోగాన్ని కలిగిస్తాడు, నవాంశలు మారిపోతాడు. కాబట్టి ఇలా జ్యోతిష విశ్లేషణ వేరు, జ్యోతిష మనం పద్ధతులు అంటే ఫలిత జోషం చెప్పడం వేరు. గురుడు 7వ ఇంట ఉన్నాడు, మంచి పెళ్ళం వస్తుంది, మంచి మొగుడు వస్తాడు. గురుడు శుక్రుడు 7వ ఇంట ఉన్నాడు, అందమైన పెళ్ళం, అందమైన మొగుడు వస్తాడు. అందమైనటువంటి మొగుడు కానీ పెళ్ళం కానీ శత్రువులు అవుతారు. ఇది కాదు చెప్పాల్సింది. శుక్రుడు 7 డిగ్రీలో ఉన్నాడు, ఏ 2 గ్రహాల మధ్యలో ఉన్నాడు, పాపార్గళ, శుభార్గళ, సప్తమింశాంశ, నవాంశ, షష్ఠ్యాంశ, ఖవేదాంశ, షడ్బలాలు, ఇవి చూడాలి. మరి ఇవి చూస్తేనే జాతకం ఉంటారు. దాన్ని ఫలితం అందరూ చెప్పారండి. జాతక చక్రం చూసేసాడు, నీది మకర రాశి. మకర రాశి వారికి రాహు అనేవాడు 2ంట ఉన్నాడు, 3ంట శని ఉన్నాడు. గోచార ఫలితాల్లో రవి వచ్చేసి రేపు మీకు సింహంలోకి వస్తున్నాడు, బుధుడు కూడా సింహంలోకి వచ్చేసాడు. ఈ గోచార ఫలితాలు ఇలా ఉంటుంది. ఇది కాదు చెప్పడం, జన్మజాతకం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది గోచార ఫలితాల్లో ఉంటాయి. కానీ ఆ గోచార ఫలితాలు కూడా డిగ్రీ మార్పు ఉంటుంది. ఎన్ని డిగ్రీలు ఉన్నాడు రవి? 17 డిగ్రీలు ఉన్నాడా, 13 డిగ్రీలు ఉన్నాడా? ఆ డిగ్రీలను కూడా చూడాలి మనం. గోచార ఫలితాలని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తేనే ఫలితాలు కరెక్ట్గా ఉంటాయి. లేదా ఫలితాలు ఇష్టంగా రావు. సరే, ఉపోద్ఘాతం ఎక్కువైంది కదా. ప్రస్తుతం ఈ రాశి వారికి ఎలా ఉంది? తులరాశి వారికి అద్భుతమే. ఆనందం, సుఖము, సంతోషము, సంతానయోగం. 5 ఏళ్ల నుంచి చదువుతున్న వారికి ఈ మాసంలో శుభవార్త వింటారు. పుత్ర సంతానం లేని వారికి పుత్ర సంతాన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి రావడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, సుఖము, సంతోషం, ప్రశాంతమైన జీవనం, అన్యోన్య దాంపత్యం,
ప్రేయసీ ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం. తప్పకుండా మీరు ఇల్లు కొనే ప్రక్రియలో మీరు ఉండండి. ఇల్లు కొనడం ఖాయం. తప్పకుండా ముహూర్తానికి గృహప్రవేశ ముహూర్తం పెట్టడానికి, గృహప్రవేశం చేయించడానికి నా దగ్గరికి రండి, నేనే వస్తాను. తప్పకుండా మీకు మంచిగా చేయించి పెడతాను. కళాకారుల క్రీడకు అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి, నటులకి, బుల్లితెర నటులకి గొప్ప అవకాశాలు. 4వ వారంలో విశేషమైనటువంటి రాజయోగం ఉంది మీకు. 2వ వారంలో అదృష్ట యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల మంచి ధనలాభం, రుణ విమోచనం, శత్రునాశనం, మిత్రుల వల్ల లాభం, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా స్థిర ఉద్యోగ ప్రాప్తి, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ లాంటి పరీక్షల్లో సంపూర్ణ విజయం ఉంది. 1వ వారంలోనే మాతాపితృల సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం, అదృష్ట యోగం, భార్యతర బంధువుల నుంచి ఒక శుభవార్త వినడం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, విదేశాల్లో కూడా సుస్థిరమైనటువంటి స్థానాన్ని పొందుకోవడం, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించే అవకాశాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి. తప్పకుండా ఈ మాసంలో మీకు అనుకున్నటువంటి కార్యసిద్ధి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి చాలా మంచి ప్రయోజనవంతమైన శుభయోగం, ప్రశాంతత, ఆనంద యోగం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, సువర్ణాభరణ ప్రాప్తి, శుభ సంతాన యోగం, ఐయుఎఫ్, ఐవీఎఫ్ వంటి ద్వారా శుభ సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, చేతి నిండా ధనం, మానసిక ప్రశాంతత, ఆనంద అదృష్ట యోగాలు, ఇలా ప్రతి విషయంలో మీకు శుభకరమైనటువంటి ఆనంద యోగంగా చెప్పబడుతోంది. ఈ మాసం ప్రతి మాసం మీకు సమస్త శుభ ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు.